మౌన పోరాటం మౌన పోరాటం. ఫోన్ పెట్టేకు కాసేపు మాట్లాడు. సరే మాట్లాడండి. ఏం మాట్లాడాలి జానకి? ఏం లేదు కదా, అందుకే చెప్పాను ఫోన్ పెట్టేయమని. సర్లే పెట్టేస్తాను. ఇదిగో పెట్టేశాను. అరే ఏంటి అందరూ అలా నవ్వుతున్నారు? అమ్మగారు, చిన్నయ్య గారిని ఫోన్ పెట్టమంటే తీసుకొచ్చి మీ ముందు టేబుల్ మీద పెట్టారు. యాండి, ఫోన్ పెట్టేయమంటే అర్థం ఇక్కడ అక్కడ పెట్టమని కాదు, ఫోన్ ని కట్ చేయమని. కట్టు చేయడమా? కట్ అంటే కత్తితో 2 ముక్కలు చేయడమా? అయినా ఫోన్ ఎలా కట్ చేస్తారు జానకి? అది చాలా గట్టిగా ఉంటుంది కదా, పగల కొడితే గాని పగలదది. చిన్నయ్య గారు, మీరు భలే జోకులేస్తారండి. నేను జోక్ చెయ్యట్లేదురా, నిజంగానే చెప్తున్నాను. జానకి ఇప్పుడే కదా కొంది, వెంటనే ఎందుకు కట్ చేసాడు? అయ్యో, అందరూ నవ్వడం ఆపండి. మీరందరూ ఎందుకలా నవ్వుతున్నారు? ఆయనకి మొదటి నుంచి ఫోన్ అలవాట్లేదు, అందుకే. కట్ చేయమంటే తెలియలేదు, దానికెందుకు నవ్వడం? ఫోన్ పెట్టడం అంటే ఒక చోట పెట్టమని కాదు, దానిలో కనిపించే ఎర్రటి గుర్తు మీద నొక్కడం. రుద్రా, మీ మావయ్యకి నేర్పించలేదా? అయ్యో, నేర్పించనత్తయ్య, మావయ్య మర్చిపోయారు. ఇదిగో మావయ్య, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎర్రటి బటన్ నొక్కాలి. ఓ అలాగా, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. నా ఫోన్లో నీ ఫోటో పెట్టుకుంటానమ్మా, మనందరం కొన్ని ఫోటోలు దిగుదాం. అలాగే సౌందర్య. ముందు నిన్ను తీస్తానమ్మా, తర్వాత అందరం కలిసి దిగుదాం. అలాగే. ఒకసారి లేచి నిలబడమ్మా. ఇదిగో సత్తి, మా అందరినీ ఒక ఫోటో తీ. అలాగే అమ్మగారు. హలో అత్తయ్య గారు. నక్షత్ర, అవంతి ఎలా ఉంది? నెలల నుండి ఫుల్గా గాలి ఊదిన బెలూన్లా ఉంది. ఆ బెలూన్ కి బెజ్జం పెట్టమని చెప్తే మీరిద్దరూ ఆ పని మాత్రం చేయలేకపోయారు. ఏం చేయమంటారు? మావయ్య ఆ రోజు అవంతికి ఇవ్వాల్సిన జ్యూస్ తాను తాగేశాడు. ఆ రోజు నుంచి అవంతికి ఔషధం ఇవ్వడం కుదరలేదు. నువ్వేం కంగారు పడదు. ఇప్పుడు నేను రఘురామ్తో ఒకటి పంపిస్తున్నాను. అది ఎలాగైనా అవంతికి పాలల్లో గాని జ్యూస్లో గాని కలిపివ్వండి. అది తను తాగిన తర్వాత కరెక్ట్గా 48 గంటల్లోపు ఎప్పుడైనా మనం అనుకున్నది, ఆ దుర్గ ఊహించంది జరిగిపోతుంది. అవునా? అవును. ఎందుకీ డెలివరీ డేట్ ఎప్పుడు? ఇంకో 10 రోజుల టైం ఉన్నట్టుంది. ఇప్పుడే కరెక్ట్ టైం. నక్షత్ర, అమ్మా నక్షత్ర. అదిగో మావయ్య వచ్చాడు. సరే, మీరు పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయండి. కానీ ఈసారి మాత్రం మిస్ అయితే మన చేతుల్లో ఏమీ ఉండదు. లేదత్తయ్య, ఖచ్చితంగా ఈరోజు కలిపే ఇచ్చేస్తాను. సరే, బాయ్. నక్షత్ర, ఇదిగో సువర్ణ. ఇప్పుడే అత్తయ్య గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. ఓ,
ఫోన్ చేసిందా? మరి నాకెందుకు అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, బొమ్మరిల్లు ఫాదర్ లాగా? సర్లే, ఇంతకీ ఇది అవంతి కడుపులోకి ఎప్పుడెళ్తుంది? ఈ రోజే. అయితే ఇప్పుడే పాలల్లో కలిపేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తా. నువ్వేం అక్కర్లేదు, ఇంతకు ముందు చేసిన రచ్చ చాలు. ఈసారి కూడా అలాంటిదే చేశావంటే అవంతి కాదు, నీ ప్రాణం మీదకే వస్తుంది. అందుకే ఇప్పుడు ఇది నేనే నా చేత్తో అవంతికిస్తాను. ఓకే, నువ్వు అలా డిసైడ్ అయితే నేనేమంటాను, అలాగే. కానీ ఇంట్లో అలజడి స్టార్ట్ అయ్యింది. యో! అమ్మాయి గారు, మీరడిగిన వేడి వేడి బుల్లి పకోడీ అండి. తీసుకొని టేస్ట్ చేయండి. సత్తి, చాలా బాగుంది. నిన్నటి వరకు నన్ను అది పెట్టు ఇది పెట్టు అని అడుక్కున్న బెగ్గ ఈ రోజు ఏది కావాలంటే అది వండించుకుని తింటోంది. నేను వాడి పడేసిన బట్టలు చిరిగిపోయినా కూడా వేసుకునే ఇది కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని బిల్డప్లు ఇస్తోంది. దీనికి ఫోను, హెడ్ ఫోను. ఛా! ఎక్కడికి జారుకుంటున్నావు? జారుకోవడం ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను. ఎవరికి చెప్పకుండా, ఎవరు చూడకుండా పిల్లిలా వెళ్తుంటే దాన్ని జారుకోవడమే అంటారు. నాకు పనుండి నేను బయటికి వెళ్తున్నాను. నాకు చెప్పకుండా ఎలా వెళ్తావు? నీకు చెప్పాలా? అంటే ఇంట్లో తిని ఊరికే ఉండేవాళ్ళు వెళ్ళిపోతారా? నేను సినిమాకి వెళ్తున్నాను. పర్వాలేదు, అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పావు. అయినా సరే నిన్నిప్పుడు బయటకు వెళ్ళనివ్వడం లేదు. నిజం, నువ్విప్పుడు సినిమా చూడకపోతే ఏ నష్టం లేదు కదా, అందుకే నిన్ను వెళ్ళనివ్వట్లేదు. అరే, దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్. తెలుగులో అందంగా చెప్పు, ఇంగ్లీష్లో ఆడకు. సినిమా చూడటం అనేది నా ఇష్టం. నా ఇష్టాలు నాకు నచ్చినట్టు ఉంటాయి. నాకు నచ్చిన పని నేను చేసే హక్కు నాకుంది. అది కాదనే రైట్ ఎవ్వరికీ లేదు. అబ్బో, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావే. ఇదే మాటలు నా విషయంలో ఏమయ్యాయి? మాట్లాడు, ఏమయ్యాయి చెప్పు. నన్ను ఈ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టనివ్వకుండా 18 ఏళ్లు ఈ ఇంట్లో బంధించుంచి నాకు ఏ ఇష్టం లేకుండా చేసి నా మనసును చంపేసి చిత్రవద చేసినప్పుడు ఏమయ్యాయి మాటలు? గుర్తు రాలేదా? గుర్తుకొచ్చినా పర్వాలేదని పక్కన పెట్టేశావా? అన్నేళ్ల పాటు పడ్డ పీడకలలు ఇప్పుడు కూడా నన్ను వెంటాడుతూ ఉంటే ఈ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? సరే, ఇప్పుడేమంటావు? నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నొక్కు. ఏంటి అలా చూస్తున్నావు? పట్టు.
లేదు రుద్ర, నీకు పళ్ళు బిగించి కోపంగా చూసే అవకాశం ఏ లేదు. అది నువ్వు ఈ జీవితకాలం పోగొట్టుకున్నావు. కూర్చో. లేదంటే వీడియో కూర్చో. లేదంటే ఈ వీడియో అందరికీ వద్దు. మా అమ్మ ఎంత కరెక్ట్గా చెప్పింది. మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుందట. చూడు, నువ్వేం చేసావో అది నీకే తిరిగి వచ్చింది. నేనేం చేశానో అది నాకే తిరిగి వచ్చింది కదా. నిదానంగా నొక్కు, కోపంతో కాదు. అది అలా. భలే ఉంది. ఇందుకేనా నువ్వు నాతో మాటి మాటికి కాళ్ళు నొక్కించుకునేది? ఇన్ని రోజులకి ఈ రోజే చిన్నమ్మాయి గారు యువరాణిలా కనిపిస్తున్నారు. రుద్ర, కూర్చో కూర్చో. వీడియో మర్చిపోయావా? నొక్కో. సౌందర్య, ప్లీజ్ మా మమ్మీ డాడీల ముందు వీడియో గురించి మాట్లాడకు. రుద్ర, నువ్వు దీని కాళ్ళు పట్టుకుంటావా? ముందులే, పైకి లే. లే. తను లేవదు కానీ అరవకుండా వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. సౌందర్య, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీకు కళ్ళు కనపడకపోతే కళ్ళజోడు చేయించుకోండి మావయ్య. ఇప్పుడు చేస్తుంది నేను కాదు, రుద్ర. నేను చేయించుకుంటున్నాను. చెప్పాను కదా, తను కాసేపు నా కాళ్ళు నొక్కి అప్పుడు వస్తుంది. వెళ్ళండి. నిన్ను మమ్మీ 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 సౌందర్య చెప్పింది కదా, నేను కాసేపు తన కాళ్ళు నొక్కేసి వస్తాను. రుద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు దీని కాళ్ళు పట్టుకుంటావా?
మరి మావయ్య సౌందర్య చెప్పిన పనులన్నీ చేయమన్నాడు కదా మమ్మీ. అయితే కాళ్ళు పడతావా? నొక్కుతుంది, కాళ్ళు నొక్కుతుంది, ఒళ్ళు పడుతుంది. పాపం సినిమాకి వెళ్ళాలని బయలుదేరింది. నేను కుదరదు, నా కాళ్ళు నొక్కు అన్నాను. వచ్చి నొక్కుతుంది. తనిప్పుడు నా పని మనిషి కదా, నేనేం చెప్తే అది చేస్తుంది. నా కూతుర్ని బానిసలా మారుస్తావా? నిన్ను విశాలాక్షి! ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే పన్నగం నీకే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే పన్నగం నీకే అంబరం నా విశ్వంబరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఏయ్, వదలవే, లేదంటే చంపేస్తాను. ఏంటి? నిన్ను చంపేస్తావా? చంపు చంపు! నొప్పిగా ఉందా? ఏ జానకి, సౌందర్య నా కూతురి చేత కాళ్ళు నొక్కించుకుంటుంది. ఏ నా కూతురు చేత నీ కూతురు కాళ్ళు నొక్కించుకోలేదా? అప్పుడు నువ్వు వద్దని చెప్పావా? చెప్పు. ఇంకా ఇంకా నొక్కించుకోమని చెప్పావు కదా. ఏ నా కూతురు చేస్తున్నప్పుడు నీకది దారుణంగా కనిపించలేదా? నీ కూతురు విషయంలోనే కనిపిస్తోందా? ఏ సౌందర్య ఎవరు? నీ అన్నయ్య కూతురు కదా? నీ అన్నయ్య ఆస్తిని అనుభవిస్తున్నారనే కృతజ్ఞత గాని సిగ్గు గాని లేకుండా మీరెన్ని దారుణాలు చేసి నీ కూతురుతో చేయిస్తే తప్పు లేదు. కానీ ఇప్పుడు నీకు తప్పు కనిపిస్తుందా? చెప్పు చెప్పు. ఏయ్ జానకి వదులు, విశాలాక్షిని వదులు, వదులు. ఏయ్ ఏంట్రా, ఏం చేస్తావు? ఆపకపోతే నిన్ను. వదులువే. నా కూతురికి చదువు లేకుండా చేశారు. నా కూతురికి మంచి బట్టలు కూడా లేకుండా చేశావు. నా కూతురి సంతోషాన్ని తీసేశావు. దాని జీవితం నిండా భయాన్ని నింపావు. ఇప్పుడొక్కసారి నీ కూతురు సౌందర్య కాళ్ళు నొక్కితే ఓ రెచ్చపోతున్నావు. జానకమ్మ గారు, మహేంద్ర గారు కొరడా తీసుకొస్తున్నారు. ఆపకపోతే నిన్ను. ఆగు. ఏంటి, కొరడా తీసుకొచ్చావా? కొడతావనా? కొట్టగలవా? ఒక్క దెబ్బ కొట్టి చూడు. మళ్ళీ ఆ కొండ మీదున్న దుర్గమ్మ నాలో పూనకపోతే ఒట్టు. ఏ మర్చిపోయావా? ఆ రోజుని మర్చిపోయావా?
దుర్గమ్మ పూనితే ఏమవుతుందో మర్చిపోయావా? గుర్తు చేయనా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో విశాలాక్షి, ఇంతసేపు నీ చెయ్యి పట్టుకుంటేనే విడిపించుకోలేక గిలగిలా కొట్టుకున్నావు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తలపొగురు పనులు చేసి నీ ఒంటి కొవ్వు చూపించావంటే ఈసారి ఈ చెయ్యి నీ శరీరంతో కలిసి ఉండదు. ఆ చెయ్యిని తీసేయడం ఎలాగో నీకు చూపిస్తాను.